హాయ్ అందరికీ. డే 3 ఆఫ్ హైదరాబాద్ టు కన్యాకుమారి. ప్రజెంట్ అయితే మనం శ్రీరంగనాథం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది నార్త్ ఎంట్రన్స్. మేము నార్త్ ఎంట్రన్స్ దగ్గర అయితే రూమ్ అయితే తీసుకున్నాం. మనకి మొత్తం ఈ గుడికి మొత్తం మనకి 21 గోపురాలు అయితే ఉంటాయి. మెయిన్ గోపురం వచ్చి ఈస్ట్ టైప్ ఉంటుంది అనమాట. చాలా పెద్దది. మన ఇండియాలోనే పెద్ద గోపురాలు ఇది ఒక పెద్ద గోపురం ఉంటుంది అనమాట. ఈ గుడికి చాలా పెద్దగా. మేమైతే నార్త్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. అసలు ఈ మొత్తం సగం ఊరు మనకి గుడి గోపురాలు ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. ఇది దాటే కొద్దీ ఇవన్నీ మేమైతే ఈ నార్త్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మేమైతే 100 రూపీస్ దర్శనం టికెట్ అయితే దర్శనం చేసుకుని వచ్చాం. ఇవన్నీ బయట వచ్చినాక గోపురం అయితే ఇదనమాట. మెయిన్ గోపురం మనకి దేవుడు ఉండేది మొత్తం బంగారం ఇదేసి కాపురంతో ఉంటుంది అనమాట. మీకు ఒక సైడ్ కనిపిస్తూ ఉంటారు, నేను పెడతాను దీంట్లో. ఇదిగోండి ఇటు సైడ్ అయితే మెరిసిపోతా దేవుడు అయితే కనిపిస్తున్నాయి అనమాట మనకి. ఇక గుడి ప్రాంగణం అయితే ఇదనమాట. మనకి ఇటు సైడే ఇది బాలకృష్ణుడి విగ్రహం, ఇంకా గుడ్డి చేప, కొంటి గుర్రం, హనుమంతుడి బొమ్మలు అయితే చెక్కుంటాయి అనమాట గోడ మీద మనకి ఇట్లా చిన్న చిన్న విగ్రహాలుగా. ఇక్కడ అందరు చెప్పేది ఏంటంటే తెలుగు వాళ్ళు మన ఇక్కడ కలిసిన వాళ్ళు ఇది మనం స్వర్గానికి వెళ్తే శ్రీరంగనాథం వెళ్ళావా అని అడుగుతారంట ఎంట్రన్స్లో. అడిగినప్పుడైతే మనం ఏమేమి చూసారని అడిగినప్పుడు ఇట్లా ఇవి 4 చూసామని అయితే పక్కా చెప్పాలంట. ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయి మెయిన్ గుడి ఇంకొక వైపు వస్తే ఇక్కడ పెద్ద గరుడ అయితే ఉన్నాడు. కరెక్ట్గా ఆపోజిట్ మనకి గర్భగుడికి ఆపోజిట్ అయితే పెద్ద గరుడ అయితే విగ్రహం అయితే ఉంది. చాలా పెద్దదనమాట. ఇకైతే శ్రీరంగనాథం టెంపుల్ కాంచి పక్కన అనమాట జంబుకేశ్వర లింగం. ఇది 5 పంచభూతాల లింగాల్లో ఇది ఒక లింగం అనమాట, జలలింగం అనమాట. ఇది శ్రీరంగనాథం టెంపుల్ కాడి నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మేమైతే ఇక ఆ టెంపుల్ కూడా విజిట్ అయిపోయాము. ఇదే అనమాట టెంపుల్ అయితే ఎంట్రన్స్గా. అంటే ఒక సైడ్ మేము నార్త్ అట్లా ఒక్కొక్క ఎంట్రన్స్ ఉంటుంది, అట్లా ఎంటర్ అయ్యాము. ఇక టెంపుల్ మొత్తం చుట్టూరు అయితే ప్రాంగణం ఇదే అనమాట. ఇది లోపల ఫోన్స్ అలౌ చేయట్లేదు అసలు, వీడియో కూడా కొంచెం తీయడానికి. నేను ఏదో వాళ్ళతో అటు ఇటు చూస్తున్నప్పుడు వీడియోలు అయితే తీస్తారనమాట లోపల. ఇక మేము అక్కడ దర్శనం చేసేసుకుని ఇక అక్కడి నుంచి అయితే ఇక మధురై అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఇక్కడ ఇంకా అవన్నీ చూసేసుకుని మధురై అయితే వచ్చేసాం. ఈవెన్ మధురై మెయిన్ ఈ ఈస్ట్ గోపురం అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం ఎక్కడికక్కడ అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఆపేస్తున్నారు. ఇక కొంచెం బయట నుంచే తీసుకున్నాం అనమాట వీడియో అయితే. ఇక ఇక్కడ ఫోన్స్ అయితే అలౌడ్ అనేది అస్సలు ఏం లేదు. ఇది మధురైలో దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఫోన్స్ అలౌడ్ లేదు, చాలా స్ట్రిక్ట్ అనమాట. ఇక్కడైతే బాగా స్ట్రిక్ట్గా ఉంది. మేమైతే 100 రూపీస్ దర్శనం టికెట్కి అయితే వెళ్ళాం. ఇది ఎక్కడికక్కడ తీద్దామన్నా కూడా మొత్తం అసలు ఫోన్స్ అలౌడ్ చేయట్లేదు. అంటే బయట తీద్దామన్నా కూడా సరిగ్గా ఫోన్ పట్టుకోవట్లేదు. అట్లాగే మొత్తం గుడి అంతా అయితే పెయింటింగ్ చేయడానికి మొత్తం ఎక్కడికక్కడ కట్టెలు అయితే కట్టేస్తుంది. అంత క్లియర్గా గోపురాలు కూడా కనిపిస్తలేదు. కొంచెం సగం వరకు అయితే ఓపెన్ చేస్తుంది. కత్మా అంతా ఇంకా పెయింట్లు వేస్తూ ఉన్నారు. మొత్తం గుడి అంతా ఎక్కువ శాతం రెనోవేట్ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని చోట్ల కొత్త స్తంభాలు వాటితో మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఇక మేమైతే ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే దర్శనం టికెట్లు మనకి 2 టైప్స్ ఉంది అనమాట. 50 రూపీస్ ఒకటి, 100 రూపీస్ ఒకటి. 100 రూపీస్ తీసుకుంటే మనకి అమ్మవారి దర్శనమును స్వామివారి దర్శనం 2 అవుతాయి. అదే 50 రూపీస్ తీసుకుంటే అది మనం అమ్మవారి దర్శనం అయినా చేసుకోవాలి, లేదా స్వామివారి దర్శనం అయినా చేసుకోవాలన్నమాట. మేమైతే 100 రూపీస్ దర్శనం తీసుకున్నాం. మీరు కూడా ఎవరు వెళ్దామన్నా టికెట్ దర్శనానికి 100 రూపీస్ టికెట్ తీసుకోండి. స్వామివారి దర్శనమును అమ్మవారి దర్శనం 2 చేసుకోవచ్చు అనమాట. మేమైతే కరెక్ట్గా గుడి క్లోజ్ చేస్తే ఒక ½ అన్ అవర్ ముందైతే ఎంటర్ అయ్యాం. అందుకే ఎక్కువ తొందరగా పరిగెత్తేసాం అనమాట లోపలికి టికెట్ తీసేసుకుని. ఫ్రీ దర్శనం అయితే అయిపోతాం. జనాలు అయితే అక్కడికక్కడ ఫ్రీ దర్శనాలు ఫుల్ ఉంటున్నారు గుడిలో. మేము అయినంత మటుకి టికెట్ దర్శనాలు ఉన్నాయంటే టికెట్ దర్శనాలు తీసుకుని అయితే టెంపుల్స్కి అయితే కవర్ చేసేసుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ మధురై అయిపోయింది. ఇక్కడ నుండి ఇక రామేశ్వరం అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇక ఈవినింగ్ రామేశ్వరం అయితే వెళ్ళిపోయి కుదిరితే అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక ధనుష్కోటి అవన్నీ ఇక రేపు చూసుకుని ఇక రేపు అక్కడి నుంచి అయితే కన్యాకుమారి వెళ్తాం అనమాట. మేమైతే ఇక టువర్డ్స్ రామేశ్వరం అయితే డైవర్షన్ అయితే తీసేసుకుంటున్నాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుని రామేశ్వరం అయితే డైవర్షన్ తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా ఒక 70 అట్లా ఉందన్నమాట కిలోమీటర్స్. ఇప్పటికే చాలా ట్రావెల్ చేసి వచ్చేసాము.
ఇదేమో మనం పంబన్ బ్రిడ్జ్ ఉంది కదా, పంబన్ బ్రిడ్జ్ ఎక్కే దారిలో వెళ్ళే దారిలోనే ఒక పంబన్ బ్రిడ్జ్కి ఒక 500 మీటర్స్ 500 మీటర్స్లో ఉందన్నమాట ఈ వ్యూ పాయింట్. చాలా బాగుంది ఇక్కడ వచ్చే దారిలో. ఇంకా మేము పైగొండి ప్రజెంట్ పంబన్ బ్రిడ్జ్ నుంచి అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నాం మేము. ఇది ఏమైనా ట్రైన్ వెళ్ళొద్దా అని చూసాం, కానీ ప్రజెంట్ ఆ టైంలో ట్రైన్ వెళ్ళలేదు, షిప్పులు కూడా ఏం దాటలేదు. ఒకవేళ షిప్స్ పడవలు ఏమైనా దాటితే అది ఉంది కదా, ఈ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అదైతే ఏమైనా షిప్స్ వెళ్తుంటే పైకి కిందకి వెళ్ళొద్దు అనమాట. ఇదైతే కొత్తగా కట్టింది, పాతదైతే కట్టడం ఇవ్వండి డిస్మాంటిల్ చేసేస్తున్నారు ఇక్కడ కొంచెం కొంచెం, మొత్తం చాలా మంది డిస్మాంటిల్ చేసేస్తున్నారు. ఒక సైడ్ అయితే మొత్తం అయిపోయింది డిస్మాంటిల్, ఇంకో సైడ్ ఉంది. ఇదైతే ఇవ్వండి చూడండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను, మొత్తం ఒక సైడ్ మొత్తం డిస్మాంటిల్ అయిపోయింది. పాత బ్రిడ్జ్ అయితే పంబన్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అనమాట అది. ఇదైతే ఇట్లా లేసేది అనమాట, 2 ముక్కలుగా విడిపోయి లేసేది. కొత్తదైతే ఇట్లా పైకి లిఫ్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ట్రాక్ ఉంది కదా, అదైతే ఇట్లా పైకి లిఫ్ట్ అయిపోద్ది. ఇక ఇటు నుంచి ఇటు పడవలు అయితే ట్రావెల్ చేస్తాయి అనమాట. ఇదిగోండి ఇది పంబన్ బ్రిడ్జికి ఇంకొక సైడ్ అనమాట. మొత్తం ఎన్ని బోర్డులు ఉంటున్నాయో చూడండి, అసలు ఖాళీయే లేదనమాట. మనకు పుష్పాలు చూపిస్తారే, ఇది గంధపు చెక్కలు వేసుకున్న బోర్డులు అన్నీ తయారయ్యి వెళ్ళిపోతుందట ఒకదాని ఒకటి. ఆ సీన్ అయితే గుర్తొచ్చిందన్నమాట సేమ్ ఈ పిక్ చూడంగానే. ఇంకైతే మేము రామేశ్వరం టెంపుల్ కాడికి అయితే వచ్చేసామన్నమాట. సాయంత్రం అవుతుంది. ఇక్కడ ఏమన్నారంటే దర్శనం చేసుకునైనా మొత్తం 12 బావుల్లో అదే 22 బావుల్లో స్నానం చేయొచ్చు అన్నారు. అందుకే మేమైతే ముందు దర్శనం చేసుకుని వచ్చేసాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే బీచ్ కాడికి వెళ్ళి బీచ్లో స్నానం చేసి వెళ్ళి అక్కడ 22 బావులు అయితే ఉన్నాయి. ఆ 22 బావుల్లో స్నానం అయితే చేసాము. అక్కడైతే మీరు 25 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ 25 రూపీస్ టికెట్ తీసుకోండి. వేరే వాళ్ళు ఉంటారు బొక్కెట్ తీసుకుని మేము దగ్గర నుంచి చేపిస్తాము అంటారు. వాళ్ళు మనిషికి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దానికన్నా బెస్ట్ నేను చెప్పంటే 25 రూపీస్ టికెట్ అయితే ఇస్తారనమాట మనకి. ఆ 25 రూపీస్ టికెట్ అయితే తీసుకుని అయితే మీరు అక్కడ స్నానం అయితే చేయొచ్చు. ఇక అక్కడి నుంచి ఇవ్వండి మేము ఇక ధనుష్కోటి వెళ్తున్నాం. ధనుష్కోటి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ రామరాజు తమ్ముడికి అయితే పట్టాభిషేకం చేసిన గుడి అనమాట ఇది. అక్కడ మీరు ఇదిగోండి ఇదనమాట టెంపుల్. ఈ ప్లేస్లో అయితే మనకి రావణాసుడు తమ్ముడికి అయితే పట్టాభిషేకం చేశారు. లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి మొత్తం అక్కడ బొమ్మలుగా అయితే వేసి పెట్టారనమాట మనకు డ్రాయింగ్స్. అవి అసలు ఇక్కడ స్థల ప్రాణం ఏంటి అనేది అయితే. ఇక మేము ఇక్కడి నుంచి అయితే ధనుష్కోటి వచ్చేసాము. ఇక ఇదే లాస్ట్ ఇది ల్యాండ్ అనమాట ఇండియాకి అయితే ఇటు సైడ్. ఇక ఇక్కడ నుంచి అయితే శ్రీలంక ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. వయా బోర్డు వెళ్తే మనకి ఇక్కడే అనమాట 2 బీచ్లు అయితే కలుస్తాయి. ఒకటి బే ఆఫ్ బెంగాల్, ఒకటి ఇండియన్ ఓషన్ ఒకటి అయితే ఇక్కడ కలుస్తాయి అనమాట. ఇంకా జనాలు కూడా పొద్దునే కదా, ఎక్కువ అయితే లేరు, కొంచెం అప్పుడప్పుడే ఫిల్ వస్తూ ఉన్నారు జనాలు. అందుకే మేము కూడా మొత్తం అంతా తిరిగేసి ఇక వెంటనే అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. అంటే మాకు ఇంకా చాలా తిరిగేది ఉంది. ఇక ఇక్కడి నుంచి అయితే మేము ఫస్ట్ తంజనూరు మురుగన్ స్వామి టెంపుల్కిను, కన్యాకుమారి శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి.